శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరు అనే భ్రమలో నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలి. పెద్దాపూర్ క్యాంపు సమీపంలోని ఇస్కాన్ హరే కృష్ణ ఆలయంలో శ్రీ గోవర్ధన పూజ మహోత్సవ జాతర. జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన పోలీసులు. దేవునిపల్లిలో కన్నుల పండగగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. మంగళ వాయిద్యాల నినాదాలు, వేద మంత్రాల ధ్వనులతో దేవాలయ పరిసరాలు పుణ్యమయ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వామివారికి పూర్ణవాహకం, ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, అలంకరణలు జరిపి ఘనంగా నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఆనంద భాష్పాలతో తడిపారు. జై నరసింహ గోవింద గోవింద నినాదాలతో భక్తులు మారుమ్రోగించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించగా వందలాది మంది భక్తులు భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరిగే ఈ వేడుకకు సమీప గ్రామాల నుంచి, పట్టణాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పెద్దపల్లి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నమస్తే నమస్తే సార్ ఎందుకంటే ఒక బండరాయి విసిరేసినట్టుగా దక్షిణలు వస్తాయి. కాబట్టి మనకంటే స్వామి కంటే సైడ్ ఉండాలి. బ్రహ్మీరం మహావిష్ణుం నారదం నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం సంతివరం దశల్లోగం రాజావాదం ప్రీలత బంధుమిత్రులానందం కనివిని ఎరుగని కన్నుల పండుగ కలము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. ఆ యొక్క స్వామి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం ఎల్లవేళ సమర్పయామి. స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తేదీ 2-11-2025 నుండి మొదలుకొని తేదీ 11-11-2025 వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు అశేషమైనటువంటి భక్త జనావళి మధ్య స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇట్టి మహోత్సవాన్ని దాదాపుగా 20 నుండి 30,000 మంది విచ్చేసినారు. అలాగే తేదీ 10-11-2025 రోజున స్వామివారి యొక్క రథోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటున్నాము. రథోత్సవానికి వచ్చేసి భక్తులందరికీ అనేక రకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాము. మంచినీటి వసతి, మరుగుదొడ్లు, షామియానాలు, చెరువు పందిర్లు, టెంట్లు, అన్ని రకాల ఏర్పాట్లు, మంచి పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేసినాము. పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నాము. కావున భక్త మహాశైలందరూ అత్యధిక సంఖ్యలో వచ్చేసి
ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణములకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాను. దాదాపుగా ఒక 2 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారు. తేదీ 10-11 రోజులలో 10 రోజు ఆదివారం అవుతుంది. ఆ తదుపరి సోమవారం నాడు రథోత్సవం ఉంది. కావున ఈ 2 రోజులు చాలా మంది భక్తులు వచ్చేస్తారు. సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. కమిటీ తరపున కానీ, గ్రామస్తుల తరపున కానీ, భక్తుల తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. మునుపటి కంటే ఈ దేవాలయం ఒక 4-5 సంవత్సరాల క్రితం పూర్తి శిథిలావస్థలో ఉన్నది. ఇప్పుడు అత్యద్భుతంగా నిర్మించుకున్నాము. ఆ తదుపరి మళ్ళీ వచ్చేసే ఈ కార్యక్రమానికి మేము అన్ని భక్తులకు షెడ్లు కూడా ఏర్పాటు చేస్తాం. లోపల చీనమైనటువంటి దేవాలయం, ఇది ప్రతిష్ఠితమే. ఈ దేవాలయం ఒక సుమారు 300 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం. ఈ దేవాలయంకి వచ్చేసి మరీ ముఖ్యంగా మహావిష్ణు అవతారాలలో దశావతారాల్లో ముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి అవతారం నరసింహ అవతారం. నృసింహస్వామి అవతారానికి ఒక విశిష్టత ఏమిటంటే భక్తుల కొరకు మాత్రమే తీసుకున్నటువంటి విష్ణు మహాదేవుడు తీసుకున్నటువంటి అవతారము. కావున భక్తి అంటే ప్రహ్లాదుడు, భగవంతుడు అంటే నరసింహుడు. కాబట్టి ఇలాంటి ప్రాశస్త్యమైనటువంటి దేవాలయానికి వచ్చేసి ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా మిర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ధన్నారం తాండా శ్రీరామ్ నగర్ కు చెందిన తారాబాయి కుటుంబ సభ్యులను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటించిన 7 లక్షల పరిహారంతో పాటుగా మరో ₹1,00,000 అందజేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరు అనే భ్రమలో నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలి. కాంగ్రెస్ పార్టీ పుట్టుక ముందు నుంచి ముస్లింస్ ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినా ముస్లింలుంటారు. రేవంత్ రెడ్డి ఈ అడ్డగోలు మాటలు మాట్లాడటం మానుకోవాలని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ నహీ తో ముసల్మాన్ నహీ. నిన్న విన్నాను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది. ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు. ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ అ సర్టన్ రిలీజన్ ఎగ్జిస్ట్. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం. ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మెడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. గతంలో భార్యను హత్య చేసిన జీవిత ఖైదు శిక్ష పడి ఇటీవల సత్ప్రవర్తన కింద బయటకొచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న సోమ సారయ్య శిక్ష అనుభవించే కాలంలో పలువురు దొంగతనాలతో స్నేహం చేసి దొంగలను చేసే మెలికలు నేర్చుకున్న సారయ్య పట్టణంలో SLS జ్యువెలరీ షాప్లతో పాటు పలు ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డాడు. ఇటీవల పట్టణంలోని SV జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన ఈ దొంగ ఇప్పటి వరకు 5 దొంగతనాలు చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. కిలోన్నర వెండి, 5 గ్రాముల బంగారం, 38,000 నగదుతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. అండ్ ఒకటి ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్ ఈ 2010 కేసులోనే కన్విక్షన్. ఒక కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది. అది తాళం వేసిన షట్టర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది. ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అయింది. ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో 3వ నేరం చేశాడు ఇతను. కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షట్టర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి 20,000 రూపాయలు నెట్ క్యాట్ దొంగతనం చేశాడు. తర్వాత SLS జ్యువెలర్స్ అండ్ వర్క్స్ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్లో, దీంట్లో కూడా సిల్వరును
డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ 4 కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో 2 ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూని పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళటం జరిగింది. దాంతో ఇతను డిటెక్ట్ అయినాడు. తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులే, జమ్మికుంట నివాసులందరికీ కూడా. జమ్మికుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ 2010లో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద 110/2010 మీద కేసులో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది. ఇతని పేరు సోమ శారయ్య అలియాస్ స్వయం శారయ్య. ఇతను ఇక్కడే మనకి మోతుకులగూడెంకి సంబంధించిన అతను. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే హోమ్ లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు, దాంట్లోనే తిరుగుతాడు. ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసిండు. జైలు ఎట్లా అంటే జైల్లో ఉన్న సంవత్సరాల కాలంలో ఆయన 13 సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు, కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ 5 కేసెస్లో ఇతను చేశాను. మొత్తం ఇతని నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా సిఐ గారి ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని 1.535 కిలోగ్రామ్స్ వెండి వస్తువులు, 5 గ్రాముల బంగారం, ముక్కు పుడకలు మరియు 38,500 రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం. అలాగే అతను ఈ దొంగతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు. ప్రతి చోట కూడా లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. ప్రీవియస్లీ చేసేది ఉండే, ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు, కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం. అది క్యాన్సిల్ చేయవలసి జీవిత ఖైదు నుంచి. మనకి కేవలం ఒక 2 కిలోల దాకా వెండి ఉంటుందని చెప్పారు. ఆ 2 కిలోల దాంట్లో 1.535 కిలోగ్రాములు మాత్రమే దొరికింది. రిమైనింగ్ ఆయన సొంత అవసరాలకు అమ్ముకున్నాడు అండి. కేసీఆర్ నాయకత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దాం. రేవంత్ రెడ్డి వచ్చాక సైబరాబాద్లో 41% క్రైమ్ రేట్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేటు పెరిగి పట్టపగలే హత్యలు, దొంగతనాలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టడం చూస్తున్నాం. ముంబై నుండి పోలీసులు వచ్చి హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకున్నారు అంటే రాష్ట్రంలో హోంశాఖ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చంటూ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు. ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకు వస్తావా? ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా, నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. అదే హైదరాబాద్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది, నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తేల్చుకుందాం. చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు. చెత్త సిటీగా ఎవరు చేసినారు, ఇప్పుడు చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. చర్చకు రా.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ క్యాంప్ సమీపంలోని ఇస్కాన్ హరే కృష్ణ ఆలయంలో శ్రీ గోవర్ధన పూజ మహోత్సవ జాతర ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వందల రకాల నైవేద్యాలతో గిరి గోవర్ధన పర్వత రూపంలో అలంకరించి భగవంతుడికి సమర్పించారు. అనంతరం మహాప్రసాదాలను ఆలయానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు వితరణ చేశారు. కార్యక్రమంలో అభిషేకం, గోపూజ, గిరి గోవర్ధన శిలాభిషేకం, ఆరతి వంటి విశేష పూజలు నిర్వహించారు. రాధాకృష్ణుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులకు కనువిందు చేసింది దివ్య దర్శనం లభించింది. గత ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రైవేటీకరణ చేయటం నిరసిస్తూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గౌతమ్ జూనియర్ కాలేజ్ నందు ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షులు అనిల్ ఆధ్వర్యంలో బైపీసీ విద్యార్థుల సంతకాల సేకరణను నిర్వహించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి సీట్స్ కూడా క్లాస్ కూడా జరుగుతారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఫోటో ప్రభుత్వము వీళ్ళ పొద్దున వాళ్ళు ఎంబీబీఎస్ చదవడానికి అక్కడికి వెళ్ళినాక నీట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ పొందాము. మీరు అక్కడ చదువు అక్కడితో అయిపోదు అకౌంట్ పని చెప్పేసి ఈరోజు మనము సంతకాల సేకరణ చేస్తున్నాం. అది విషయం అందరికి అర్థమైందమ్మా. ఒక్కొక్క రోజు ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను మేము నడపలేమంటూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ఆధ్వర్యంలో చేర్చడం అనేది అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఏగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు స్థానిక గౌతమ్ కాలేజీలో బైపీసీ విద్యార్థులతో సంతకాల సేకరణ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు వారికి అదే దాన్ని అప్పచెప్తే అక్కడ ఉన్నటువంటి వనరులు వాడుకొని నాశరికమైనటువంటి మెడిసిన్ తయారు చేసేటువంటి అవకాశం కూడా అక్కడ ఉంది. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గర్భస్థిరంలో ఉన్నటువంటి బిడ్డను తను పుట్టేంత వరకు కూడా మేము ఈరోజు వైద్యాన్ని అందిస్తున్నాము, చాలా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వము మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా వైద్యం ఎంతో అవసరం అని చెప్పేసి అనే విధానాన్ని మర్చిపోవడం అనేది ఈరోజు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు ఏ విధంగా వాటిని తీసుకుపోతారో మీరే ప్రజల ఊహకే అందనటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బంగారు కత్తితో గొంతు కోసుకోమని చెప్పే విధంగా ఈరోజు పరిస్థితి ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే
ఏదైతే ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలో ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. పూర్తయిన మెడికల్ కాలేజీలకు జాతీయ మెడికల్ కౌన్సిల్ వచ్చి అక్కడ సీట్లు కూడా కేటాయించడం జరిగింది. సీట్లు కేటాయించిన తర్వాత విద్యార్థులు వైద్య విద్యను కూడా అభ్యసిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి విలువైన సామాగ్రిని తీసుకొని గుంటూరు మెడికల్ కాలేజీకి తరలించడం అనేది చెప్పేసి సిగ్గుచేటుగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని ఉన్నతాధికారులు తరలించమని చెప్పడం కూడా ఈ సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉంది. వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానాన్ని వెనక్కి తీసుకొని జీవో నెంబర్ 590ని రద్దు చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ AISC ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బండి అనిల్ కుమార్, AISC కడప కన్వీనర్. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు సామూహిక దీపారాధన నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరు అనే భ్రమలో నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలి. పెద్దాపూర్ క్యాంపు సమీపంలోని ఇస్కాన్ హరే కృష్ణ ఆలయంలో శ్రీ గోవర్ధన పూజా మహోత్సవ జాతర. జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన పోలీసులు. దేవునిపల్లిలో కన్నుల పండగగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.